దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవస్ఫూర్తి దాడిత దశముఖకీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ కార్యక్రమ ప్రేక్షకులకు శుభస్వాగతం. వేదో నిత్యమధీయతాం అని శంకర భగవత్పాదులు వారు చెప్పినటువంటి మాట. సకల ధర్మాలకు ఆధారభూతమైనది ఏమిటి అంటే వేదం. వేదంలో చెప్పినటువంటి ధర్మమే స్థిరమైనది, శాశ్వతమైనది, మంగళప్రదమైనది అని మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేన్ని ఆచరించాలన్నా కూడా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాట. ఏ పని చేయాలన్నా మనం లౌకిక జీవనంలో చెప్పుకుంటాం, డూస్ డోంట్స్ అని ఉంటాయి. అంటే చేయదగినవి, చేయకూడనివి అని. ఇవన్నీ మనకు ఎట్లా తెలుస్తుంది అంటే శాస్త్రం ద్వారా తెలుస్తుంది. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితవు అన్నారు. ఇవన్నీ శాస్త్రాలు ఎక్కడి నుండి వచ్చాయి? శాస్త్రాలన్నీ కూడా వేదం నుండే వచ్చాయి. అటువంటి వేదం నిధి మూలమైనది. అంటే మనకి ఇక్కడ జలం రావాలి అంటే ఎక్కడి నుండి వస్తుంది? సముద్రం నుండి ఆ నీళ్లు అలా సూర్యుడి యొక్క కిరణాలను తాకి ఆ వేడికి మేఘాలుగా మారితే ఆ మేఘాలు బరువెక్కి మేఘాలు వర్షిస్తే మళ్ళీ ఆ తాగేటటువంటి జలాన్ని మనం పొందగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విశేషం ఉన్నది. సముద్ర జలాలు పైకి వెళ్ళినప్పుడు సాధారణంగా సముద్ర జలం ఎలా ఉంటాయి అంటే లవణం అంటే ఉప్పగా ఉంటాయి. కానీ అవి మేఘానికి చేరి ఆ మేఘం నుండి మనకు అందేటటువంటి సమయంలో అవి ఎలా ఉంటాయంటే వర్షపు నీరును గనక మనం ప్రత్యక్షంగా స్వీకరించగలిగితే మనం తాగేటటువంటి ఆర్ఓ వాటరో మినరల్ వాటరో ఇవేవి కూడా వాటి యొక్క స్వచ్ఛత ముందు కానీ అందులో ఉన్నటువంటి విలువలు అన్ని అద్భుతమైనటువంటి మినరల్స్ కానీ అన్నీ చక్కగా ఉంటాయని మనకి వైజ్ఞానికులు నిరూపిస్తున్నటువంటి విషయం. అంటే ఉప్పు నీళ్లను తీసుకున్నటువంటి మేఘం మనకేమందిస్తుంది అంటే చక్కని నిర్మలమైనటువంటి జలాన్ని మనకు అందిస్తుంది. అట్లాగే వేదం అనేది ఒక సముద్రం అంటే అనుకుంటే అందులో మనకు అర్థం కానటువంటి విషయాలన్నీ కూడా ఆ ఉప్పు నీరుతో సమానం అనుకుంటే, అంటే కఠినంగా మనం స్వీకరించడానికి మనకి అది సాధ్యపడే వ్యవహారం కాకపోతే అధ్యయనం చేసినటువంటి పండితులు, మన యందు దయ ఉన్నటువంటి ఋషులు మునులు వాళ్ళు ఏం చేశారంటే మేఘం గనక ఆ లవణోదకాన్ని గ్రహించి నిర్మలోదకాన్ని అందించినట్టుగా వాళ్ళు మనకు అర్థం అవ్వాలి అనేటటువంటి రీతిలో చాలా గొప్ప గొప్ప విషయాలు మనందరికీ చెప్పారు. అయితే మనం ఏమిటండి చేయటం అంటే వాటన్నిటినీ కూడా తెలుసుకోవటం, ఆచరించడం. దీనివల్ల వారిని మనం గౌరవించిన వాళ్ళం అవుతాం. వాళ్ళని గౌరవించడం అంటే ఏమిటి అంటే ఏదో వాళ్ళకి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వాళ్ళకి నమస్కారం చేయటం అని కాదు. వాళ్ళు చెప్పినటువంటి దాన్ని అవధరిస్తే వాళ్ళు సంతోషిస్తారు. ఒక గురువు శిష్యుడి యందు ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ చేత ఒక చక్కటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని చెబితే శిష్యుడు ప్రకటించేటటువంటి గౌరవంతో గురువు సంతసించాడు. ఆ శిష్యుడు చెప్పినటువంటి విషయాన్ని గ్రహించి ఆచరించి దాన్ని 10 మందికి పంచినట్లయితే ఆ గురువు పొందేటటువంటి ఆనందం అది వర్ణించలేనటువంటిది. ఇదంతా కూడా దేనిని బట్టి ఉంటుంది అంటే భావాన్ని బట్టి ఉంటుంది అని మనకి వేదం చెప్పినటువంటి మాట. వేదంలో అందుకే అనేక చోట్ల పరమాత్మ గురించి కూడా చెప్తూ భావగ్రాహి జనార్దన అంటారు. అంటే నీ భావం ఎట్లా ఉంటుందో దాన్ని గ్రహిస్తాడు భగవంతుడు అంటారు. అమ్మవారి గురించి కూడా చెప్తూ భావనామాత్ర సంతుష్ట హృదయాయి నమః అని లలితా సహస్రనామంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంటుంది. అంటే నీవు చేసేటటువంటి పని ఏదైనా సరే ఆ భావం అనేది నీకు ఆ హృదయంలో ఉంటే చాలు. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో ఒక చక్కటి మాట చెప్తాడు. నీవిచ్చేటటువంటి వస్తువేది నాకు ప్రధానం కాదు, నీ భావన నాకు ప్రధానమైనది అంటాడు. ఎట్లా అంటే నీవిచ్చేది ఫలమైన, పత్రమైన, పుష్పమైన, కనీసం జలమైనా సరే ఎటువంటి భావంతో నీవిస్తున్నావు అనేది ప్రధానం అని చెప్పి చెప్తారు. అట్లనే భగవదారాధన చేసేటప్పుడు, భగవద్ అర్చన చేసేటప్పుడు కూడా మనం ఎంత భావంతో చేస్తున్నాం, హృదయం నిండా ఎంత భక్తిభావం ఉన్నది, ఈ భావం అనేది ప్రధానంగా భగవంతుడు గ్రహిస్తాడట. ఇది మనకు అనేక చోట్ల మనకి ఉదాహరణలుగా కథల రూపంలో, చరిత్ర రూపంలో కూడా మనకి తెలిసేటటువంటి విషయం. మనకి పెద్దలు పదే పదే దీన్ని చెప్తూ ఉంటారంటే ఆ భావం ఇప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి, భావం బలంగా ఉండాలి అని. అన్నమాచార్య కీర్తనలో కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు అనేటటువంటి చక్కటి కీర్తనలో అక్కడ ఒక మాట రాస్తారు అన్నమాచార్యుల వారు. కుమ్మరిదాసుడైన కురువరత్తి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడా అంటాడు వెంకటేశ్వర స్వామి వారి గురించి.
ఎవరి ఈ కురువర్తి నంబి అంటే, ఈ కురువర్తి నంబికి మనం చెప్పుకునేటటువంటి ఈనాటి అంశమైనటువంటి భావనకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎట్లా అంటే, కురువర్తి నంబి అనేటటువంటి ఒక అతను కుమ్మరివాడు. అతను మట్టితో కుండలు తయారు చేసి జీవనం చేసేటటువంటి అతను చక్కగా తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఉండేటటువంటి వాడు. అతను ప్రతిరోజు కుండలు చేసేటటువంటి క్రమంలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అమితమైనటువంటి భక్తిభావం ఉండటం చేత అప్పుడప్పుడు స్వామిని దర్శించేటటువంటి వాడై ఆయనకు స్వామిని అర్చించాలి అనేటటువంటి భావన కూడా ఉండేదట. కానీ అతను జన్మతః ఆ కుమ్మరివాడవడం చేత అక్కడికి వెళ్ళి స్వామిని దర్శించగలడు, కానీ అర్చించేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అతను ఏం చేశాడంటే, మట్టితో చాలా చక్కని సుందరమైనటువంటి దివ్యమైన స్వామివారి మూర్తిని తయారు చేసి తన కార్యస్థలం ఏదైతే ఉన్నదో అక్కడ ఏర్పాటు చేశాడు. ఒక చిన్న దిమ్మెలాగా ఏర్పాటు చేసుకుని దాని మీద ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రోజు స్వామివారికి నమస్కారం చేసేటటువంటి వాడు. నమస్కారం చేసి ఆయన దేనినిచ్చేవాడు స్వామికి అంటే, ఆ మట్టితోనే తయారు చేసినటువంటి తులసీ దళాలను స్వామివారి పాదాల మీద వేసి నమస్కారం చేసేటటువంటి వాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఎక్కడ ఏ పని చేస్తున్నప్పటికీ కూడా భగవన్నామమే ఆయన మనస్సు నిండా నింపుకొని భావన చేత, భక్తి భావన చేత, హృదయం నిండినటువంటి భక్తి చేత ఆ పని నిత్యం కూడా చేస్తుండేటటువంటి వాడు. మనకు పెద్దలు చెబుతూ ఉంటారు, గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అని మనకి అద్భుతమైనటువంటి శ్లోకం ఒకటి ఉన్నది. గోవిందేతి సదా స్నానం, నిరంతరం కూడా గోవింద 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 అంటూ ఉండడం వల్ల అదే స్నానం అట. గోవిందేతి సదా జపం, ఇక జన్మాంతరాల నుండి వచ్చినటువంటి పాపాన్ని పోగొట్టేదాన్ని జపం అంటారు. కాబట్టి ఆ గోవింద అనేటటువంటి ఆ నామమే గోవింద అని నిరంతరం స్మరిస్తుండేవంట. గోవిందేతి సదా ధ్యానం, తాను ధ్యానించినా కూడా ఎవరిని ధ్యానించేవాడంటే కేవలం గోవిందుడిని మాత్రమే ధ్యానించేటటువంటి వెంట. సదా గోవింద కీర్తనం, నిరంతరం కూడా ఆయన జీవితం అంతా దేనితో నిండిపోయింది అంటే గోవిందుడితోనే నిండిపోయిందిట. అలా చేస్తున్నటువంటి అతను భగవంతుడిని నమ్మి ఏది జరిగినా ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం చేతనే జరుగుతుంది అని భావన చేసేటటువంటి వాడు. ఎందుకంటే మనకు సంప్రదాయంలో కూడా ఒక మాట చెప్తారు, మనందరం కూడా గ్రహించవలసినటువంటి విషయం అదే. తేన అనుగ్రహం విన తృణమపి న చలతి అని చెప్తుంది. తేన అంటే వాణి, అనుగ్రహం అంటే దయ, విన లేకపోతే తృణమపి న చలతి. తృణం అంటే ఏమిటండి? గడ్డి పరక అన్నారు. తృణం బాలాంకుర అని నిఘంటువులు చెప్పినటువంటి మాట. అప్పుడే మొలకెత్తినటువంటి గడ్డి ఆ మొక్కను ఏదైతే ఉందో దాన్ని ఆ బాలాంకురాన్ని తృణం అంటారు. అది కూడా కదలదట ఏది పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే. మనకి ఇంకొక మాట కూడా చెప్తారు, అడవి రక్ష లేని అవనుండు వర్ధిల్లు రక్షకుండు మందిరంబునదచ్చు అంటాడు. ఎటువంటి దయ, స్వామి దయ ఉంటే ఎక్కడున్నటువంటి వాడైనా చక్కగా హైగా బ్రతకగలుగుతాడు. అడవిలో ఉన్నటువంటి వాడు కూడా క్షీరాన్నం అంటే పాలాన్నాన్ని భుజించగలుగుతాడు. ప్రాప్తము యోగ్యత స్వామి దయా కరువైనటువంటి వాడు బంగారు మేడలో ఉన్నటువంటి వాడైనా సరే కూటికి గుడ్డకు అన్నానికి ఇబ్బంది పడేటటువంటి రీతిలో ఉంటాడు. అంటే కేవలం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే చాలు. పరమాత్మ యొక్క అనుగ్రహం ఉన్నటువంటి వాడు ఎక్కడో గొడ్ల కాపరిగా ఉన్నటువంటి వాడు సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి పరిస్థితి ఉంది. ఆయన దయ కాస్త సన్నగిల్లిందనుకోండి, నిన్నటిదాకా పరిపాలించినటువంటి వాడు ఇవాళ పశువుల్ని పరిపాలించవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. అంటే భగవద్ అనుగ్రహం అంత గొప్పదనమాట. కాబట్టి ఇది ఏది జరిగినా భగవద్ అనుగ్రహం అనే భావన చేసేటటువంటి వాడు ఈ కురువరత్తి నంబి. అలా చేస్తూ ఉన్నటువంటి సమయంలో రోజు కుండలు చేసేటటువంటి ముందు స్వామికి చక్కగా అర్చన చేసిన తర్వాత తనకున్న దాంట్లోనే చక్కగా స్వామివారిని అర్చన చేసేటటువంటి వాడు. అలా అర్చన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకనాడు ఆ తిరుమల దివ్యక్షేత్రంలో పూజాది కైంకర్యాలు నిర్వహించేటటువంటి ఒక మహాపండితుడు అటుగా వెళుతూ ఇతను చేస్తున్నటువంటి పూజను చక్కగా చూచాడట. చూచి ఆనందించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు సుప్రభాత వేళలో స్వామివారి కైంకర్యాన్ని నిర్వహించేటటువంటి ఆ అవకాశం ఆ బ్రాహ్మడికి వచ్చింది. ఆ అర్చకుడికి వచ్చేటప్పటికి స్వామివారి యొక్క ఆ నిర్మాల్యాన్ని అంటే ముందు రోజు వేసినటువంటి అర్చనకు వినియోగించినటువంటి పుష్పాలను, తులసీ దళాలను తీస్తున్నటువంటి సమయంలో ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే స్వామివారి పాదాల మీద ముందు రోజు వాళ్ళు వేసినటువంటి ఆ శ్రీ తులసితో పాటుగా మట్టితో తయారు చేసినటువంటి తులసీ దళాలు ఉన్నాయట. ఆయన చాలా ఎగిరిపోయాడు. ఏమిటి పరిస్థితి అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన తీశాడు. కానీ మళ్ళీ స్వామివారి పాదాల మీద ఆ మట్టి తులసీ దళాలు వచ్చాయి. ఎలా వచ్చాయని ఆలోచించాడు.
ఆలోచిస్తే అక్కడ కురువర్తి నంబి అప్పుడే స్వామివారి పదాల మీద మట్టి తులసి దళాలను పెట్టాడు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి వాడై వాళ్ళందరికీ చెప్పి ఆ కురువర్తి నంబిని అందరూ కూడా సాదరంగా తీసుకొచ్చి స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి చక్కగా అర్చన చేయించారు. ఆ స్వామివారి దర్శనాన్ని అనుగ్రహించారు. అంతేకాకుండా ఇక్కడ అందరూ పొందినటువంటి అందరూ తెలుసుకున్నటువంటి విషయం ఏమిటి అంటే, భగవంతుడంటే ఎప్పుడు కూడా 4 గోడల మధ్యలో గుడిలో నిలబడి ఉండేటటువంటి వాడు కాదయ్యా. ఎవడైతే గుడిలో ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకొని భావనాపురస్సరంగా భగవంతుడి యొక్క అర్చన చేసేటటువంటి వాడు ఉంటాడో అటువంటి నిజ భక్తులకు దాసుడు పరమాత్మ అని గ్రహించారు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా కుమ్మరదాసుడైన కురువర్తి నంబి ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. ఆయన ఏమడిగితే అది ఇచ్చాడు. ఆయన కోసమే వరాలు ఇస్తాను అనే స్వామివారు వెనక్కి వెళ్ళాడు. అటువంటి ఆ భావన కలిగినటువంటి భక్తులు మనకి చరిత్రలో చాలామంది కనబడుతూ ఉంటారు. అట్లాగే మనం పూజ చేసేటప్పుడు కూడా స్వామివారికి స్నానం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి అని చెప్తూ ఉంటాం. యథార్థంగా మనం ఇవన్నీ సమర్పిస్తున్నామా? స్వామివారికి వస్త్రాలు ఇస్తున్నామా? యజ్ఞోపవీతాన్ని ఇస్తున్నామా అంటే లేదు, అక్షతలు మాత్రమే వేస్తున్నాం. ఏమిటి ఇక్కడ? అయినప్పటికీ కూడా స్వామివారు మనల్ని అనుగ్రహిస్తున్నాడు అంటే మన భావన పరిపూర్ణంగా ఉండడం చేత, నిర్మలంగా ఉండడం చేత, నిత్యంగా ఉండడం చేత, శుద్ధంగా ఉండడం చేత, సత్వంగా ఉండడం చేత పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అమ్మవారి గురించి స్తోత్రం చేస్తూ గుడాన్న ప్రీతమానస అంటారు. నీవు మనస్సులో అమ్మవారికి నమస్కారం చేస్తూ అమ్మవారు తిన్నది అనేటటువంటి భావన కనుక నీవు పొందినట్లయితే అమ్మవారు చక్కగా తిన్నట్లుగానే భావన చేసి, ఆహా ఎంత చక్కగా చేసావురా, గుడాన్న ప్రీతమానస అని నా సహస్రనామంలో చెప్పినందుకు నాకు ఇష్టమైనటువంటి ఆ బెల్లం వేసి వండినటువంటి ఆ పాయస అన్నాన్ని నాకు నివేదించావా అని అమ్మ సంతుష్టరాలు అవుతుందట. కాబట్టి ఎప్పుడు కూడా మన భావం అనేది నిండుగా ఉంటే, భావం అనేది పరిపూర్ణంగా ఉంటే దాన్ని మాత్రమే మనం ఆ పరిపూర్ణమైన చక్కటి ఆ ఫలితాన్ని మనం గ్రహించగలుగుతాం. అట్లాగే ఈ భావన చేత ఎటువంటి కార్యక్రమాన్నైనా సరే మనం నిర్వర్తిస్తే దాని యొక్క సంపూర్ణమైన దివ్యమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఉదాహరణకి ప్రహ్లాదుడు అనేటటువంటి భాగవతోత్తముడి గురించి మనందరికీ విదితమైనటువంటి విషయమే. ఆ ప్రహ్లాదుడు నిరంతరం కూడా హరినామాన్ని స్మరిస్తూ ఉండేటటువంటి వాడు. ఆ హరినామాన్ని స్మరించేటటువంటి ఆ ప్రహ్లాదుడికి ఆ సంస్కారం ఎక్కడి నుండి వచ్చింది అంటే, కొద్దిగా మనం ప్రహ్లాదుడి యొక్క చరిత్రను ఇంకొంచెం వెనక్కి వెళ్ళి చెప్పుకుందాం. కశ్యపుడు దితి ఇద్దరికి జన్మించినటువంటి సంతానం ఇద్దరు. వాళ్ళిద్దరు ఎవరంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. చూడండి, దీని వెనకాల ఒక చక్కటి విషయం ఉంటుంది. ఆ కశ్యపుడు సాయంకాలం సంధ్యావందనం చేసుకుండేటటువంటి వేళ దితికి ఆ సాంసారిక వాంఛలు ప్రారంభమయ్యాయట. ఆయన చెప్పాడు, అసుర సంధ్య వేళలో మనం రమించినట్లయితే ఆసురీభావం కలిగినటువంటి సంతానం మనకి కలుగుతుంది అంటే ఆవిడ వినలేదు. వినకపోవటం వల్ల భార్య యొక్క కోరికని తీర్చవలసినటువంటి బాధ్యత, కర్తవ్యం, ధర్మం భర్త యందు ఉంటాయి కాబట్టి ఆయన అనుగ్రహించాడు. తద్వారా ఇద్దరు పిల్లలు జన్మించారు. వాళ్ళ పేర్లలోనే చాలా విశేషం ఉన్నది. వాళ్ళ స్వభావాన్ని మనం గ్రహించవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. జ్ఞానేశ్వరరావు అని చెప్తారు, వాడు 10th క్లాస్ 30 సార్లు రాసి ఉంటాడు. ఒక్కొక్క ఆవిడ పేరు చక్కగా సుందరమ్మ అని పెడతారు. ఆవిడ రూపం మనం వర్ణించడానికి కూడా వీలయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఇంకొకడికి ఇంకేదో బ్రహ్మాండమైనటువంటి పేరు పెడతారు, కానీ వాడు ఎప్పుడూ చూస్తే బస్టాండ్లో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి పేరుకి వాళ్ళకి సంబంధం ఉండదు. కానీ కొంతమంది మాత్రం పేర్లు వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ గుణాన్ని తెలిపేవిగా ఉంటాయి. వీళ్ళల్లో పేరు ఏమిటా అంటే హిరణ్యాక్షుడు అన్నారు. అంటే వాడి చూపే బంగారం అట. వాడు ఎక్కడైతే సంపద ఉంటుందో, ఎక్కడైతే ఐహిక సుఖాలు, వ్యామోహం వీటి యందు వాడికి ఆసక్తి ఉంటుంది కాబట్టి వాడి దృష్టి అక్కడ ఉంటుంది కాబట్టి వాడికి హిరణ్యాక్షుడు అన్నారు. రెండవ వాడి పేరంటే హిరణ్యకశిపుడు. వీడు చూడటమే కాదు, ఒంటి నిండా ఆ బంగారాన్ని పులుముకున్నటువంటి వాడు, అంటే ఐహిక వాంఛలతో నిండి ఉన్నటువంటి వాడు. వీళ్ళిద్దరూ ఉన్నారు. అయితే ఆ హిరణ్యాక్షుడు అనేటటువంటి వాడు భూమిని చాప చుట్టి నీళ్లలో పడవేసినప్పుడు యజ్ఞవరాహమూర్తిగా ఆవిర్భవించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క ఆ వరాహ దంష్ట్రల చేత వధింపబడతాడు హిరణ్యాక్షుడు. రెండవ వాడైనటువంటి హిరణ్యకశిపుడు తన తమ్ముణ్ణి శ్రీహరి వరాహ రూపంలో వచ్చి సంహరించాడు అనేటటువంటి భావన చేత ఎట్లయినా సరే తపస్సు చేసి చిరంజీవత్వాన్ని పొంది ఆ శ్రీమన్నారాయణమూర్తిని జయించాలి, ఆయన సంహరించాలి అనేటటువంటి భావనతో తపస్సు చేశాట. ఘోరమైన భీకరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ చేసినటువంటి తపస్సుకి లోకాలన్నీ కూడా తలడిల్లిపోయినాయి. అప్పుడు నలుముఖముల చేత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఆయన్ని అనుగ్రహించి ఏం వరం కావాలో కోరుకోమన్నంట. అప్పుడు ఆయన అడిగంట, ఎవరడిగినా కూడా చిరంజీవత్వాన్ని అడుగుతూ ఉంటారు, మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం. అంటే ప్రతివాడు శాశ్వతంగా ఉండాలి,
స్థిరంగా ఉండాలి. కానీ మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే యదృశ్యం తన్నశ్యం. ఏదైతే కనపడేది ఉంటుందో అది ఎప్పటికైనా కూడా కిలము కావాల్సిందే. ఏదైతే కనబడనటువంటి భగవత్ తత్వం ఉంటుందో, మనకు కనబడనటువంటి మనలో ఉండేటటువంటి ఆత్మ ఏదైతే ఉందో, చైతన్యం ఏదైతే ఉందో అది కనపడదు. కాబట్టి ఎప్పటికీ నిత్యంగా, సత్యంగా, శాశ్వతంగా ఉంటుంది అని మనం గ్రహించాలి. బ్రహ్మదేవుడు అన్నట్ట, ఇది నా పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు, నేను కూడా ఈ పదవిలో ప్రస్తుతం ఉన్నాను, నా తర్వాత ఎవరో వస్తారు, కాబట్టి నీకు ఈ వరాన్ని ఇవ్వలేను అని అంటాడట. అప్పుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు, అయితే నేను అడిగిన వరం నీవు ఇవ్వాలి. గాలిన్ కుంభిని అగ్నినంబుధల, అంటే నాకు నీరు చేత, నిప్పు చేత, గాలి చేత, భూమిపైన, ఆకాశం పైన, ఇట్లా కాకుండా పగలు కానీ, రాత్రి కానీ, ఇంట కానీ, బయట కానీ, ఆయుధములు లేకుండా, ఆయుధములు ప్రాణము లేనటువంటి ఆయుధముల చేత, ఇట్లా మనిషి చేత కాకుండా, దేవతల చేత కాకుండా, ఇట్లా చాలా పెద్ద లిస్ట్ అడుగుతాడు. అటువంటి మరణాన్ని ప్రసాదించమంటాడు బ్రహ్మదేవుడు. ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఇచ్చాను పో అన్నాడు. ఇక చాలు పో అన్నాడు ఆయన. వరగర్వం చేత రాక్షసులందరూ ఏం చేస్తారంటే, సామాన్యమైనటువంటి టార్గెట్స్ ఉండవు అన్నమాట వీళ్ళకి. సెట్టింగ్ స్మాల్ గోల్ ఈజ్ ఏ క్రైమ్ అంటాడు ఒక మహానుభావుడు. చిన్న చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవటం నేరం అంటారు. కాబట్టి వీళ్ళ లక్ష్యం ఎప్పుడు కూడా చింతామణి సింహాసనం, అమరావతిలో ఉన్నటువంటి ఇంద్రుడి యొక్క సింహాసనం మీదే ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కగా జయించాడు. చింతామణి పీఠం మీద అధిరోహించాడు. ఇంద్రాది దేవతలందరినీ కూడా తన భృత్యులుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అంటే శ్రీమన్నారాయణమూర్తిని జయించాలి. ఎక్కడుంటాడు ఆయన అన్నారు. శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, ధేనులందు, విప్రకోటి యందు, ధర్మ పదవి యందు, అంటే ఎవరైతే సాధు సత్పురుషులు ఉంటారో వారి యందు ఉన్నారు. యజ్ఞో వై విష్ణు యజ్ఞయే యవాంతద ప్రతిష్టతి అని వేదం చెప్తుంది. అంటే యజ్ఞమే విష్ణువు యొక్క స్వరూపం. అట్లాగే ధేనువులతో పాటు, ఆవులతో పాటు ఉంటాడు. కృష్ణ పరమాత్మ చెప్తాడు, గావోమే అగ్రత సంతు, గావోమే సంతు పృష్ఠత, గావోమే హృదయం నిత్యం గవాం మధ్య వసామ్యహం అని గోవుల వద్ద ఉంటాడు. ఈ ధర్మకార్యాలు చేసేటటువంటి చోట ఉంటారు. సాధ్వీమమూర్తులైనటువంటి సువాసిని మూర్తులు, పతివ్రతలు ఎక్కడైతే ఉంటారో అక్కడ శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. కాబట్టి ఏం చేయాలి అంటే గోపరిపాలన చేసేటటువంటి వాళ్ళందరినీ వధించి వేయాలనుకున్నాడు. అట్లాగే ఎవరైతే యజ్ఞాలు చేసేటటువంటి మునులు ఉన్నారో ఆ యజ్ఞాలను ఆపాలని చెప్పనని అనుకున్నాడు. ఆ హిరణ్యకశిపుడు పరిపాలించేటటువంటి పరిస్థితి ఎట్లా ఉందో మా కేశవతీర్థ స్వామి వారని ఒక మహానుభావుడు ఒక చక్కటి పద్యం చెప్తాడు. నిత్యాగ్నిహోత్రములు నేడు కానగరావు, అసురుల గృధ్ర నేత్రాగ్ని తప్ప, విమల వేదధ్వనులు వినరావు చెవులకు, చండ దైత్యాట్ట హాసములు తప్ప, కనులకున్ కాలిగుట్టలు కనరావు, రక్తార్ద్ర జీవ చర్మాళి తప్ప, మాధవ పాదాబ్జ మధుపానమిక లేదు, కంపు కొట్టేడి తాడ్డి కళ్ళు తప్ప అని ఆ దృశ్యాన్ని చక్కగా ఆయన వర్ణిస్తాడు. రోజు చక్కగా వెండి రెక్కల గరుత్మంతుడు వచ్చాడా అని ఆ మహర్షుల యొక్క వాటికలన్నీ కూడా యజ్ఞశాలలు ఎట్లా ఉంటాయంటే ఆ హోమధూమముల చేత, ఆ పొగ చేత చక్కగా నిండి వెండి రెక్కలు ఉన్నటువంటి గరుత్మంతుడిని తలపించేవిట ఆ యాగశాలలన్నీ కూడా. అటువంటి అగ్నిహోత్రాలు ఇప్పుడు ఎక్కడా కూడా కనబడట్లేదు. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి అంటే అసురుల గృధ్రనేత్రాగ్ని తప్ప, పెద్ద పెద్ద చండ్ర నిప్పుల్లాగా ఉన్నటువంటి వాళ్ళు మద్యం సేవించినటువంటి ఆ కళ్ళు ఎర్రగా నిప్పులు, ఆ నిప్పులు కనబడుతున్నాయి తప్ప ఎక్కడ అగ్నిహోత్రాలు కనబడట్లేదు. కొమ్మలకున్ కాలుగుడ్డలు కనరావు, రక్త ఆర్ద్ర జీవ చర్మాళి తప్ప, వెళ్ళేటటువంటి దారిలో చిన్న చిన్న మొక్కలు, రాళ్ళగుట్టలు ఇవి తగలట్లేదుట. ఏం తగులుతున్నాయంటే ఈ ఋషులందరినీ కొట్టి నరికి చంపినటువంటి వీళ్ళ శరీరాల తాలూకు మాంసపు ముద్దలు కనపడుతున్నాయట. అట్లాగే ఇక్కడ ఏంటి అంటే విమల వేదధ్వనులు వినరావు, చెవులకు చండ దైత్యాట్టహాసములు తప్ప. నిరంతరం కూడా వేదధ్వని వచ్చేటటువంటి ఆ ఆశ్రమ ప్రదేశాల్లో ఏం వినపడుతుంది అంటే కొట్టు, కొరుకు, కొట్టు, నరుకు, కొయ్యి అనేటటువంటి ఈ ఆ చండ దైత్యాట్టహాసములు, ఆ రాక్షసులు మాట్లాడేటటువంటి మాటలే వినపడుతున్నాయంట. మాధవ పాదాబ్జ మధుపానమిక లేదు, ఆ నిరంతరం కూడా భగవన్నామంతో ధ్వనించేటటువంటి ఇది లేదు. ఎక్కడ చూసినా సరే మద్యము, ఆ వాసన, ఆ కంపే ఎక్కడ చూసినా కూడా వస్తుందిట. అటువంటి దుర్భరమైనటువంటి స్థితిని వాళ్ళందరూ ఎదుర్కొంటున్నటువంటి సమయంలో హిరణ్యకశిపుడు ఆయన తపస్సుకు వెళ్ళేటటువంటి సమయంలో తన భార్య అయినటువంటి లీలావతి గర్భవతిగా ఉన్నదట. అటువంటి సమయంలో ఇతను తపస్సు చేస్తూ ఉంటే, ఇతను తపస్సు పూర్తయిన తరువాత తమను ఎట్లాగూ ఇబ్బంది పెడతారని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఆ లీలావతిని తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే గర్భవతిగా ఉంది కాబట్టి ఈ తండ్రి ఎలాగూ దుర్మార్గుడు, పుట్టేటటువంటి వాడు ఇంకెంతటి దుర్మార్గుడు అవుతాడో, ఆవిడ గర్భాన్ని ఛేదించాలి అనేటటువంటి భావనతో ఇంద్రుడు వస్తే అక్కడికి వచ్చినటువంటి నారద మహాముని చెప్పాట, ఎప్పుడూ అటువంటి భావన పొందకయా, ఈ పిల్లవాడు జన్మాంతర సంస్కార బలం ఉన్నటువంటి వాడు, పరమ భాగవతుడిగా మారబోయేటటువంటి వాడు, కానీ
ఎటువంటి వాడినైనా నేను సంస్కరిస్తాను అని చెప్పి ఆ లీలావతిని ఇంద్రుడి యొక్క చెర నుండి తీసుకువెళ్ళి తన ఆశ్రమంలో పెట్టుకొని గుణవైభవుడైనటువంటి పరమాత్మ యొక్క లీలా వైభవ విశేషాలు ఆ లీలావతికి చెబుతూ ఉంటే గర్భవతులకు చక్కగా నిద్ర వస్తూ ఉంటుంది. విశ్రాంతి వాళ్ళకి ఎక్కువ అవసరం కాబట్టి. కానీ తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు ఈ నారదుడు చెప్పేటటువంటి ఈ భక్తి సూత్రాలను, ఆ భగవన్నామ వైశిష్ట్యాన్ని, భగవంతుడి యొక్క గుణవైభవాన్ని విన్నాడు కాబట్టి వాడు పుట్టుక చేతనే హరిభక్తుడయ్యాడు. సామాన్య పిల్లలకు ఉండేటటువంటి లక్షణాలు ఏవి వాడి దగ్గర లేవు. చక్కగా ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడంటే, సనుబాలు ద్రాగుడ్డ చాలించునేందుకో క్షీరాబ్ది శయనుని చింతయేమో. మామూలుగా పిల్లలు ఏం చేస్తారు, పాలు తాగుతారు. కానీ ఇతనికి మాత్రం ఎప్పుడు కూడా క్షీరాబ్ది శయనుని యొక్క చింతలోనే ఉన్నట్ట. ఉయ్యలలోపిన ఊరకుండడు హరిభక్తి డోలయే హాయి ఏమో. మామూలుగా ఉయ్యలూపితే ఊరుకోట, ఎందుకంటే ఆయన ఎప్పుడు హరిభక్తిలో ఉండేటటువంటి వాడట. గిలకకాయలతోడ క్రీడింపనల్లడు వైరాగ్యభావ సమసత ఏమో. జన్మత వైరాగ్యం కలిగినటువంటి వాడు, అందుకని గిలక్కాయలతో ఆడుకుండేటటువంటి వాడు కాదు. అట్లాగే చుట్టూ ఉన్నటువంటి ఆ రాక్షసుల పిల్లలతో ఆడుకుండేటటువంటి వాడు కాదుట. ఆయన ఎప్పుడు కూడా హరినామ స్మరణ చేస్తూ ఉండేటటువంటి వాడు. అటువంటి ప్రహ్లాదుడు జన్మత సంస్కారం కలిగినటువంటి వాడు కాబట్టి నిరంతరం భావనలో భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేటటువంటి వాడు. అటువంటి ఆ హరిభక్తితో నిండినటువంటి హృదయం కలిగినటువంటి వాడై పసి వయస్సులోనే భగవత్ సాక్షాత్కారాన్ని ఆయన కేవలం భావన చేత మాత్రమే పొందాడు. చివరికి తన హరికి వైరి అయినటువంటి తన తండ్రి మరణానికి కూడా కారణం ఆయనే అయ్యాడు. ఎక్కడున్నాడరా నీ హరి అంటే, నాన్న ఎక్కడ లేడు, ఇందుగలడు అందులేడని సందేహం వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందేగలడని తన ఆ భావనాభక్తిని ప్రకటించి, నాన్న నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను భగవంతుడిని చూపిస్తాను, నేను అన్ని చోట్ల భగవంతుడిని చూడగలుగుతున్నాను, ఉన్నాడని నాకు చెప్పడానికి శక్తినిచ్చినటువంటి భగవంతుడే లేడని వాదించడానికి కూడా నీకు శక్తినిచ్చాడు అని అటువంటి ఆ భావనాభరితమైనటువంటి భక్తి నిండినటువంటి ప్రహ్లాదుడు చివరికి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ఆ భగవద్భక్తి విరోధి అయినటువంటి ఆ తండ్రిని మోక్షానికి పంపించడం కోసం, ఇక్కడ తండ్రి మరణం కాదండి, ఆ తండ్రికి విముక్తిని కల్పించడం కోసం శ్రీమన్నారాయణమూర్తి యొక్క స్వరూపమైనటువంటి నృసింహ భగవానుడిని ఆవిర్భవింపజేసినటువంటి భక్తుడు, పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు నిరంతరం కూడా హరిభక్తి భావనతో నిండినటువంటి వాడు. కాబట్టి మన హృదయంలో ఉండేటటువంటి భావన చాలా ప్రధానమైంది. ఏ పని చేసినా ఎటువంటి భావంతో మనం చేస్తున్నామనేది మనకి ప్రధానమని, దీని ద్వారా ఈ వేద ధర్మంలో అత్యంత ముఖ్యమైనటువంటి విషయమైన భావనను మనం దీనిలో గ్రహించాలి. అటువంటి ఏ పని చేసినా పరిపూర్ణమైనటువంటి భావన చేత, భక్తి చేత మనందరం కూడా చేసి సత్ఫలితాలను పొందే విధంగా ఆ నరకేసరి అయినటువంటి నృసింహ భగవానుడు అందరినీ అనుగ్రహించాలని ఆశిస్తూ స్వస్తి సర్వేషాం సర్వం మాతృశ్రీచరణారవిందార్పణమస్తు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.